దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు జోరందుకున్నాయి. ఉత్తరాది నుంచి దక్షిణ భారతం వరకు కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు గురుగ్రామ్, నోయిడా జలమయమే కాగా గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటకలో వరద ముప్పు పెరుగుతోంది. జమ్మూ కాశ్మీర్లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. గుజరాత్లోని మిగిలిన ప్రాంతాలు, రాజస్థాన్, హర్యానాలోని మరికొన్ని ప్రాంతాలకు మాన్సూన్ చేరినట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో ఉత్తర భారతదేశంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు నోయిడా, గురుగ్రామ్లో కుండపోత వర్షాలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు, చెరువులను తలపించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గురుగ్రామ్లో వరద ప్రవాహంలో కార్లు కొట్టుకుపోగా వాటిని సిబ్బంది, స్థానికులు ఎంతో కష్టపడి రక్షించారు. రాజాధీర్ సింగ్ మార్గ్లో భారీ వృక్షం కారుపై కూలిపడింది. ఉత్తర ఢిల్లీలోని పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. మరోవైపు మహారాష్ట్రలో వర్షాల ధాటికి సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది. ముంబైతో పాటు మధ్య మహారాష్ట్ర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో లోనోవాలాలో 53 సెంటీమీటర్లు, పాల్ఘర్ జిల్లాలోని వాడాలో 43 సెంటీమీటర్లు, సిల్వాసాలో 27 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గుజరాత్లోని సూరత్ నగరం వరద నీటిలో చిక్కుకుంది. లోతట్టు ప్రాంతాల్లో నడుంలోతు నీరు చేరటంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, పూణే, పాల్ఘర్, సతారా, కొల్హాపూర్, తీర కర్ణాటక ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అటు జమ్మూ కాశ్మీర్లో కుండపోత వర్షాలు, క్లౌడ్ బర్స్లతో పరిస్థితి మరింత విషమంగా మారింది. దోడా, కిష్టవార్ జిల్లాల్లో వరుసగా మూడోసారి ఆకస్మిక వరదలు సంభవించాయి. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటితో పాటు బండరాలు కొట్టుకురావడంతో తాత్రి పట్టణంలో ఇళ్లు, దుకాణాలు, వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. పలు నదులు ప్రమాద స్థాయికి చేరువవుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. దేశవ్యాప్తంగా మరో 3 రోజుల పాటు వర్షాల తీవ్రత కొనసాగనున్నట్లు భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ, దక్షిణ భారత రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.